ఊర్లో సంతోషాలు వెదజల్లాయి. అందరూ కలిసి తమ ప్రేమను పంచుతూ ఉన్నారు. పొయ్యి మీద తయారవుతున్న ఈ రుచికరమైన పదార్థాలు ఆనందంతో నిండిపోయాయి ప్రతి ఒక్కరి మనసులో. ఎల్పీజీ వచ్చింది, కష్టం దూరమయ్యింది. ఐకమత్యం కష్టంతో ఊరంతా మెరిసిపోయింది. ఓంకార్ మంచం మీద కూర్చుని ఉంటాడు. ఇంట్లో ఉన్న వంటగదిలో వాళ్లమ్మ లత వంట చేస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత లత వంటగదిలోంచొచ్చి ఆ గదిలోకి వెళ్తుంది. ఓంకార్ కూర్చున్న ఆ గదిలోకి. బాబూ ఓంకార్, నువ్వు ఎల్పీజీ సిలిండర్ నంబర్కి ఫోన్ చేశావా? ఫోన్ అయితే 8 రోజుల క్రితమే చేశానమ్మా, కానీ ఇంతవరకు రాలేదు. భగవంతుడా, ఇవాళ్ల సిలిండర్ రాకపోతే రేపు నేను వంట చేయడం కుదరదు. అంతలో మాలతి వాళ్ళింటికి చేరుకుంటుంది. అరే లతా అక్క, మీ ఇంట్లో ఎల్పీజీ సిలిండర్ ఏమైనా ఉందా? మా ఇంట్లో కూడా ఆఖరి సిలిండరే ఉంది. అది ఏ క్షణమైనా ఖాళీ అయిపోవచ్చు. సిలిండర్ నంబర్కైతే కాల్ చేశాను, కానీ ఇంతవరకు రాలేదు. ఈ ప్రాబ్లం అంతా మన ఊళ్ళోనే ఉందా, లేక మిగతా చోట్ల కూడా ఉందా? పింకీ వాళ్ల నాన్నేమన్నారంటే పట్నంలో కూడా ఎల్పీజీ సిలిండర్లు దొరకడం లేదంట. బహుశా ఈ సమస్య చాలా రోజులు నడిచేటట్టుంది. అప్పుడే లతాకు గుర్తొస్తుంది తను గ్యాస్ మీద భోజనం వదిలేసింది అని. అరే అరే, నేను మర్చిపోయాను, ఉండు. లత వెంటనే వంటగదిలోకి పరిగెడుతుంది. తను చూస్తుంది పొయ్యి మీదున్న కూర మాడిపోయిందా లేదా అని. తను కిందకు వంది గ్యాస్ పొయ్యిని చూస్తుంది. కాని తనకి తెలుస్తుంది అసలక్కడ మంట రావడం లేదు. సరిపోయింది, మన ఇంట్లో సిలిండర్ కూడా ఖాళీ అయిపోయింది. మాల్తీ ఇంకా ఓంకార్ కూడా కంగారుగా వంటగదిలోకి వెళ్తారు. చింతిస్తూ అక్కడే నిలబడి ఉంటారు. సాయంత్రం అయ్యేసరికి ఊర్లో వాళ్లందరూ ఒకచోటికి చేరుకుంటారు. సర్పంచ్ కూర్చుని ఉంటాడు. మిగతా వాళ్లందరూ కూడా తన చుట్టూ కూర్చుని ఉంటారు. ఓంకార్, మాలతి ఇంకా లత కూడా అక్కడే ఉంటారు. మిగతా గ్రామస్తులతో పాటు ముందు నిలబడి ఉంటారు. ఊర్లో ఎల్పీజీ సమస్య ఎక్కువైపోయింది. అందరూ గ్యాస్ బుక్ చేసుకుని 2 వారాల పైన అయింది. అయినా వాళ్ళకి సిలిండర్ దొరకడం లేదు. అవును సర్పంచ్ గారు, మా ఇంట్లో కూడా నిన్నే ఎల్పీజీ ఖాళీ అయింది. మేము 2 రోజుల నుంచి మిగిలిన భోజనమే తింటున్నాం, కానీ ఇప్పుడు అది కూడా అయిపోవచ్చింది. ఇలాగైతే ఊళ్ళో చాలా పెద్ద సమస్య అవుతుంది. అందరూ ఆకలితో ఉండాల్సొస్తుంది. సర్పంచ్ గారు, మీరు ఏమీ చెయ్యలేరా దీని గురించి? అవును సర్పంచ్ గారు, మీరు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్లి నివేదన పత్రాన్ని ఇవ్వలేరా ఊర్లో ఉన్న ఈ సమస్య గురించి? అవును సర్పంచ్ గారు, నేను పత్రం రాయడానికి మీకు సాయం చేస్తాను. మనమిద్దరం రేపు ఉదయమే వెళ్ళి ఆఫీస్లో దాన్ని జమ చేసొద్దాము. సరే బాబు, రేపు మనం అక్కడికి వెళ్ళి ఏదైనా ఏర్పాటు చేసొద్దాం. అందరూ కూడా సరేనని తలలు ఊపుతారు. నెమ్మది నెమ్మదిగా అస్తమిస్తున్న సూర్యుడి వెలుగు మొత్తం వాతావరణమంతా విస్తరిస్తుంది. మరుసటి రోజు ఉదయం ఓంకార్ టేబుల్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుని ఉంటాడు. అక్కడే కూర్చొని ఉత్తరం రాస్తుంటాడు. అప్పుడే లత వంటగదిలో నుంచి బయటకొస్తుంది. చూడు బాబూ ఓంకార్, ఏం చేస్తున్నావు? అమ్మా, మర్చిపోయావా? ఇవాళ నేను సర్పంచ్ గారితో పాటు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాలి. దానికోసమే నివేదన పత్రాన్ని రాస్తున్నాను. సరే సరే, నువ్వు సర్పంచ్ గారితో పాటు వెళ్ళు. నేను కూడా అలా బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికమ్మా? నేను మాలతి వాళ్ళింటికి వెళ్తున్నాను. అక్కడ తనకి సాయం చేయడానికి. సాయమా? దేనికమ్మా? ఎందుకు? ఇప్పుడు ఇంట్లో చేయడానికి ఏ పని లేదు కదా బాబూ. అందుకనే అనుకున్నాను తన గోశాలకు వెళ్లి పేడతో పిడకలు చేయడానికి తనకి సాయం చేస్తాను. సరేనమ్మా. అంతలోనే సర్పంచ్ ఓంకార్ ఇంటి తలుపు దగ్గరికి చేరుకుంటాడు. బాబూ ఓంకార్. ఓంకార్ లేస్తాడు. వాళ్ళమ్మ లతతో పాటు బయటికి వెళ్తాడు. ఓంకార్ ఇంకా లత ఇంట్లో నుంచి బయటికి వస్తారు. లత అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఓంకార్ సర్పంచ్తో పాటు అక్కడే నిలబడి ఉంటాడు. బాబూ, పత్రాన్ని నువ్వు సిద్ధం చేశావా? అవును సర్పంచ్ గారు, దీని మీద మీరు సంతకం చేస్తే చాలు. ఓంకార్ ప్యాడ్ని సర్పంచ్కి చూపిస్తాడు. సర్పంచ్ గారు కాగితం మీద సంతకం చేస్తారు. ఇక సర్పంచ్తో పాటు అక్కడ్నుంచి ఓంకార్ వెళ్ళిపోతాడు. ఓంకార్ ఇంకా సర్పంచ్ ఇద్దరూ గవర్నమెంట్ ఆఫీస్కి చేరుకుంటారు. అక్కడికి వెళ్లిన తర్వాత వాళ్ళు చూస్తారు ఆఫీస్ బయట చాలా మంది నిలబడి ఉంటారు.
జనం మధ్యలో లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అప్పుడే ఓంకార్ జనంలో ఉన్న ఒక వ్యక్తిని అడుగుతాడు. ఏంటన్నా ఇంతమంది జనం ఎందుకున్నారు? ఏమని చెప్పమంటావయ్యా? ఊర్లో ఎల్పిజి సిలిండర్ అస్సలు దొరకట్లేదు. అందరూ ఇక్కడికి ఆ సమస్య కోసమే వచ్చారు. ఏమంటున్నారు మీరు? మీ ఊర్లో కూడానా? ఇది చాలా పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడేమవుతుంది? అప్పుడే డిఎం ఆఫీస్ రూమ్ నుంచి బయటికి వస్తారు. అక్కడ ఉన్న జనాలతో మాట్లాడతారు. ప్రజలారా, నేను నగరంలో మాట్లాడాను. ఎల్పిజి సిలిండర్లు ఎక్కడా దొరకడం లేదు. ఆ కారణంగానే ఈ సమస్య. మీ ఊరి వాళ్ళందరూ మరికొన్ని రోజులు ఎల్పిజి లేకుండానే సర్దుకోవాలి. నేను ప్రయత్నిస్తాను, వీలైనంత త్వరగా ఏదైనా ఏర్పాటు చేయడానికి. డిఎం అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఆవిడ మాట విన్నాక జనాల్లో ఉన్న వాళ్లందరూ దిగులుగా తలదించుకుంటారు. ఓంకార్ ఇంకా సర్పంచ్ కూడా ఒకరివైపు ఒకరు చూసుకుంటారు. వాళ్ల మొహాల్లో కూడా చింత స్పష్టంగా కనిపిస్తుంది. సర్పంచ్ గారు, ఇప్పుడు ఏం చేయాలి? నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు. కానీ ఊరి వాళ్ళకైతే సమాధానమైతే చెప్పాలి కదా. మీరు సరిగ్గా చెప్పారు. సరే పద, ఊరికి తిరిగి వెళ్ళిపోతాం. త్వరగా వెళ్ళి అందరితో మాట్లాడితే ఏదైనా పరిష్కారం తెలుస్తుందేమో. ఓంకార్ సరేనని తల ఊపుతాడు. వాళ్ళిద్దరూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఓంకార్ సర్పంచ్తో పాటు తిరిగి ఊరికి చేరుకుంటాడు. వెళ్తూ వెళ్తూ దారిలో వాళ్ళు లతాని కలుసుకుంటారు. వచ్చేశారా మీరిద్దరూ? ఏమైంది, డిఎం గారితో మాట్లాడారా? వాళ్ళిద్దరూ దిగులుగా ఉంటూ ఒకరినొకరు చూసుకుంటారు. ఆ తర్వాత లతా వైపు చూస్తారు. లేదు, ప్రతి ఊళ్ళోనూ, ఇంకా చెప్పాలంటే నగరంలో కూడా ఎల్పిజి సిలిండర్ల సమస్య కొనసాగుతోంది. మాకైతే అర్థం కావడం లేదు మేము ఏం చేయాలి అని. అరే, ఇప్పుడేం చెయ్యాలైతే? అందరం పంచాయతీ స్థలానికి వెళ్దాం. అక్కడ మిగతా వాళ్లతో పాటు ఏవైనా ఉపాయం ఆలోచించొచ్చేమో. ముగ్గురు పంచాయతీ స్థలానికి చేరుకుంటారు. పంచాయతీ స్థలంలో మాలతి, అరవింద్తో పాటు ఊర్లో వాళ్లందరూ కూడా ఉంటారు. సర్పంచ్, ఓంకార్ ఇంకా లతా కూడా పంచాయతీ స్థలానికి చేరుకుంటారు. వాళ్లు అందరికీ గవర్నమెంట్ ఆఫీస్లో జరిగిన విషయం గురించి వివరిస్తారు. అది విన్న తర్వాత అందరూ దిగులు చెంది తమ తలను దించుకుంటారు. సర్పంచ్ అక్కడే కూర్చుంటాడు. ఆ తర్వాత అందరూ దీని గురించి చర్చించుకోవడం మొదలు పెడతారు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి సాయం దొరుకుతుందన్న ఆశ అయితే కనిపించడం లేదు. మీలో ఎవరి దగ్గరైనా ఏదైనా ఉపాయం ఉందా? మేము ఏం చెయ్యగలమో? ఎల్పిజి సిలిండర్ ఎక్కడా కూడా దొరకడం లేదు. ఇంకేదైనా దారుందా మేము వంట చెయ్యడానికి? అప్పుడే ఓంకార్కి గుర్తొస్తుంది. మాలతి వాళ్ళింటి దగ్గర గోవుల ఎరువు ఉంటుంది. వాళ్ళు పేడతో పిడకలు చేస్తుంటారు. ఇదిగో మాలతి పిన్ని, మీ గోశాలలో మీరు పిడకలు చేస్తూ ఉంటారు కదా? అవును, చేస్తాము. కాని ఎందుకు? మనమందరం కలిసి పేడ పిడకల్ని ఉపయోగించి వంట చేయొచ్చు కదా. అరే, ఇది నేను కూడా ఆలోచించలేదే. ఇది చాలా మంచి ఉపాయం. అవును, ఖచ్చితంగా. ఇంతకు ముందులాగా ఎల్పిజి సిలిండర్ లేని సమయంలోలాగా వంటను తయారు చేసుకోవచ్చు కదా. ఖచ్చితంగా మనం మట్టి పొయ్యిలో పేడ పిడకల్ని ఉపయోగించుదాం. దానివల్ల మనకి ఎల్పిజి అవసరమే ఉండదు. అలాగే మన పని కూడా పూర్తవుతుంది. కాని ఇంత త్వరగా ఇంతమంది ఇళ్లల్లో పొయ్యిలు, పిడకలు ఏర్పాటు చేయడం ఎలా సాధ్యం? దానికి చాలా సమయం పడుతుంది కదా. మనం ఈ ఆపదను అవకాశంగా మార్చుకోవచ్చు కదా. అంటే నేనేమనుకుంటున్నానంటే, మనం ఊర్లో ప్రతిరోజు భోజనాలను ఏర్పాటు చేద్దాం. ఇది చాలా మంచి ఉపాయం. అవును, ఖచ్చితంగా. దీనితో మనకి ప్రతి ఇంట్లోనూ వేర్వేరుగా పొయ్యిల అవసరం ఉండదు. అన్ని చోట్ల పొయ్యి వెలిగించడం కంటే మనం 2 లేదా 3 పొయ్యిల మీద పని చేస్తే దానివల్ల పని సులువుగా అయిపోతుంది. అయితే ఏమంటారు, మనం ఈ పని చేద్దామా? అలాగే సర్పంచ్ గారు, ఇది చాలా మంచి పద్ధతి సమస్య నుంచి బయటపడ్డానికి. ఈ సాకుతోనే మళ్ళీ ఊరంతా ఒక్కటవుతుంది. అయితే ఖాయం, అబ్బాయిలందరూ పెద్ద పనులు అంటే వంట చేయడం, గిన్నెలు తీసుకురావడం, కడగడం, ఇంకా వడ్డించే పనులు. నేను ఇంకా మాలతి మిగతా స్త్రీలందరితో కలిసి కూరలు కొయ్యటం, ఇంకా అన్నిటినీ సరిగ్గా ఏర్పాటు చేయడానికి సాయం చేస్తాం. దానికంటే ముందు ఒక పని చేయండి. వెళ్ళి ఒక బోర్డు మైదానం చెట్టుకి తగిలించండి. దానితో అందరికీ దీని గురించి తెలుస్తుంది. అందరూ కూడా సరేనని తల ఊపుతారు. అక్కడ్నుంచి వెళ్ళిపోతారు.
రాత్రివేళ ఓంకార్, లత, మాలతి ఇంకా అరవింద్ ఊర్లో ఉన్న మైదానానికి చేరుకుంటారు. ఓంకార్ ఇంకా అరవింద్ చెట్టు మీదకు ఎక్కి అక్కడ ఊర్లో జరిగే భోజనాల గురించి బ్యానర్ కడతారు. నిజానికి మాలతి ఇంకా లత తాజా కూరలు తీసుకురావడం మొదలు పెడతారు. ఓంకార్ ఇంకా అరవింద్ చెట్టు మీద నుంచి కిందకి దిగిన తరువాత వాళ్ళు చూసేసరికి లత, మాలతి వంట చేయడానికి ఏర్పాట్లు మొదలు పెడతారు. అది చూసి వాళ్ళు వెంటనే పక్కనే ఉన్న మట్టి దగ్గరికి వెళ్తారు. దానితో పొయ్యిని తయారు చేస్తారు. వాళ్ళు ఆ పొయ్యిని మైదానంలో ఒక మూలన ఉంచుతారు. ఆ తర్వాత పెద్ద గిన్నెల కోసం పక్కనే ఒక గొయ్యిని తవ్వుతారు. అందులో పిడకలను కాల్చవచ్చు. అక్కడ మాలతి ఇంకా లత కూరలను కోసి పులావు తయారు చేయటానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. కాసేపట్లోనే అన్నీ సిద్ధమవుతాయి. ఇక వంట చేయడానికి సమయం అవుతుంది. అయితే మొదలు పెడదామా? తప్పకుండా. ఓంకార్ ఇంకా అరవింద్ ఒక పెద్ద గిన్నెను తీసుకొస్తారు. దానిని ఆ గొయ్యి మీద ఉంచుతారు. దానికి 4 వైపులా 4 ఇటుకలు పెట్టుంచుతారు. మాలతి పేడ పిడకల సంచెను తీసుకొచ్చి ఆ గిన్నె కింద ఉన్న గొయ్యిలో వేస్తుంది. నిప్పుని అంటిస్తుంది. నిప్పు ఎప్పుడైతే బాగా అంటుకుంటుందో అప్పుడు ఓంకార్ గిన్నెలో నూనె పోస్తాడు. అరవింద్ అందులో మసాలాలను వేస్తాడు. లత ఒక పెద్ద పళ్ళెంలో కోసిన కూరగాయలు తీసుకుని వస్తుంది. వాటిని గిన్నెలో వేస్తుంది. ఆ తర్వాత ఓంకార్ పెద్ద గరిటెను తీసుకుని గిన్నెను కలుపుతాడు. కాసేపటి తర్వాత సర్పంచ్ మిగతా గ్రామస్తులతో పాటు అక్కడికి చేరుకుంటాడు. మాలతి ఇంకా లత పొయ్యి మీద కూర చేస్తూ ఉంటారు. వాళ్ళని కూడా అక్కడికి రమ్మని పిలుస్తారు. అంతా సిద్ధంగా ఉందా? అవును సర్పంచ్ గారు, అంతా సిద్ధంగా ఉంది. అయితే మరింకెందుకు ఆలస్యం, మొదలు పెడదాము. అందరూ సరేనని తల ఊపుతారు. కాసేపటి తరువాత అందరూ కూడా తమ చేతులలో పళ్ళాలు పట్టుకుని తాజాగా తయారైన రుచికరమైన పులావ్ ఇంకా కూరను తింటారు. అమ్మా, ఇది చాలా రుచిగా ఉంది. అవునక్క, ఇది నిజంగానే చాలా బావుంది. ప్రేమ ఇంకా శ్రద్ధతో చేసినవి ఏవైనా సరే ఎప్పుడూ వృధాగా పోవు. ఇది ఒక్క దెబ్బకి 2 పిట్టల్లా ఉంది. అంటే ఏంటి? రుచికరమైన భోజనము, అలాగే ఊరి వాళ్ళ ఐకమత్యము. అందరూ సరేనని తల ఊపుతారు. అలాగే వారం రోజుల వరకు రోజు మధ్యాహ్నం ఇంకా రాత్రివేళ అందరూ ఊరి భోజనాన్ని కలిసే తింటారు. దానిని ఆనందిస్తారు. ఇంకొంతమంది కూడా ముందుకు వచ్చి పనిలో సాయం చేస్తారు. నెమ్మదిగా ఊరంతా మళ్లీ ఆనందంగా ఐకమత్యంతో కనిపిస్తుంది. ఎన్నో ఏళ్ల తర్వాత అందరూ కలిసి ప్రేమగా తమ జీవితాన్ని జీవిస్తూ కనిపిస్తారు. ఓంకార్, లత, మాలతి ఇంకా అరవింద్ మొహాలలో సంతోషం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఒకరోజు సర్పంచ్ పంచాయతీ స్థలంలో కూర్చొని ఉంటాడు. ఊర్లోని మరికొంతమంది అతనితో కూర్చొనుంటారు. కొంతమంది ఊర్లో ఈ మధ్య జరిగిన విషయాల గురించి చర్చించుకుంటూ కూర్చుంటారు. మన ఈ ఉపాయమైతే చాలా బాగా పనిచేసింది. దీనితో మన ఊళ్ళో ఒక కొత్త నమ్మకం మొదలైంది. నిజం చెప్తున్నాను సర్పంచ్ గారు, మాకిప్పుడు చాలా బాగా నచ్చింది. అప్పుడే ఓంకార్ ఇంకా అరవింద్ పట్నం నుంచి వస్తూ కనిపిస్తారు. వాళ్ల చేతుల్లో కాగితాలుంటాయి. ఏంటి బాబూ, మీరెక్కడి నుంచి వస్తున్నారు? సర్పంచ్ గారు, గవర్నమెంట్ ఆఫీస్ నుంచి వస్తున్నాము. కబురొచ్చింది, రేపు ఎల్పీజీ సిలిండర్లు వచ్చేస్తాయట. అద్భుతం, ఇది చాలా మంచి వార్త. అది విని మాలతి దిగులు పడుతుంది. లత ఈ విషయాన్ని నోటీస్ చేస్తుంది. ఇది మంచి కబురు. నువ్వెందుకు దిగులుగా ఉన్నావ్? ఇప్పుడే కదా అంతా బావుంది. కాని అంతలో ఏం పర్వాలేదమ్మా. ఎల్పీజీ సిలిండర్ సౌకర్యము, సురక్షితం కోసం. అది ఉండడం వల్ల పని చాలా సులువుగా గడిచిపోతుంది. ఇక సామూహిక బండారం గురించంటావా? అది మనం ప్రతి ఆదివారం పెట్టుకుందాం. అది వినగానే మాలతి వెంటనే సంతోషిస్తుంది. ఊర్లో వాళ్ళందరూ కూడా సరేనని తల ఊపుతారు. ఇక ఇక్కడితో కథ పూర్తవుతుంది.